చూడండి అయ్యా, నేను చిట్టి వేశాను, అది రేపో మాపో పాడేస్తాను. ఆ డబ్బులు రాగానే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. కొంచెం ఓపిక పట్టండి, మీకు దండం పెడతానయ్యా. చూస్తాం, 2 రోజులు ఓపిక పడతాం. ఈ లోపు డబ్బులు రాలేదు, ఏం చేయాలో అది చేస్తాం. పదన్నా. ఎందుకమ్మా అలాంటి వాళ్ళతో గొడవ పడతావు? లేకపోతే అలా మాట్లాడతారేంటి నాన్న? అమ్మా, ఒకరి దగ్గర చేయి చాచిన తర్వాత వాళ్ళెన్ని మాటలన్నా పడాలమ్మా, తప్పదు. అదేంటమ్మా అలా అంటావు? సర్లేవే, ఈ గొడవలన్నీ నాకు వదిలేసే. నువ్వు గుండమ్మ గారింటికి వెళ్ళాలి కదా? అవునమ్మా, వెళ్ళాలి. సరే, బయలుదేరు. సరే, నేను వెళ్ళొస్తాను. అదేంటి మమ్మీ, ఆ హారాన్ని నా మెళ్ళో వేయమంటే పల్లవి మెళ్ళో వేసా? నేనేమైనా కావాలని వేసానా? స్లిప్ అయ్యి పడిపోబోతుంటే విసిరేశాను. హారం వెళ్ళి దాని మెళ్ళో పడింది. ఈ హారం మన కూతురి మెడలో పడాలి అని రాసిపెట్టుంటే తనని మనం వెతకడం కాదు, ఈ హారమే వెతుక్కుంటూ వెళ్ళి తన మెడలో పడుతుంది. అది దైవ నిర్ణయం అనుకుంటున్నాను. నేవాలా అనుకోవట్లేదు. పొరపాటున చెయ్యి జారి పడితే అది దైవ నిర్ణయమా? తప్పులు చెయ్యటం మానవ సహజం. ఏంటి తప్పులు చేయడమే? పొరపాట్లు చేయడం సహజమా? హారం పల్లవి మెళ్ళలో పడింది కాబట్టి సరిపోయింది. అదే కింద పడుంటే ఎంత అరిష్టమో తెలుసా? ఆ హారం పల్లవి మెడలోనే పడటం దైవ నిర్ణయమా కాదా అని పక్కన పెడితే, ఈ రోజు పూజ అయ్యేంత వరకు ఆ హారం తన మెళ్ళలోనే ఉంటుంది, ఉండాలి కూడా.
కాబట్టి తనే పూజ చేస్తుంది. అమ్మా నాకెందుకమ్మా? మీ అందరి కుటుంబం గురించి నేను పూజలు చేయడం ఏంటమ్మా? బాగోదమ్మా. అమ్మ పల్లవి, నువ్వెవరు? గుండమ్మని నువ్వు ఏమని పిలుస్తావు? అమ్మా అప్పుడు గుండమ్మకి నువ్వేమవుతావు? కూతుర్నవుతాను. అంతేనమ్మా, అదే అర్హత. సరే అది ఇప్పటికే చాలా సమయం అయిపోయిందిరా. అక్కడ పూజ చేయాలి. మళ్ళీ ఇంటికి రావాలంటే బాగా సాయంత్రం అయిపోతుంది మరి. తొందరగా వెళ్ళి వచ్చేయండి రా. వెళ్ళండి. అదేంటి నాన్న, మీరు రారా? కొద్దిగా కాళ్ళు నొప్పులున్నాయిరా. మీరు